everybody. So all the NEET aspirants, NEET 2026 aspirants. So biology lo examples. Okay, this video is related to the examples of complete biology, class 11th biology and class 12th biology lo all the examples ఎందుకు అంటే దీని మీద సెపరేట్ గా వీడియో చేయడం ఎందుకు అంటే ఎగ్జాంపుల్స్ 200% మీకు ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, సో కంప్లీట్ బయాలజీ క్లాస్ 11th బయాలజీ అలాగే క్లాస్ 12th బయాలజీ పీడిఎఫ్ ఒకటి తయారు చేయడం జరిగింది. పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, లింక్ పీడిఎఫ్ లింక్ ఇస్ దేర్, యూ కెన్ క్లిక్ ఆన్ దట్. అండ్ టెలిగ్రామ్ లో కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆల్ ద చాప్టర్స్ ఎగ్జాంపుల్స్ it is like we have combined it and made a PDF. You can download that. And ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ న్యూ ప్లాంట్ ఫ్యామిలీస్. సో ఎన్టీఏ హ్యాస్ రిలీజ్డ్ ద న్యూ ప్లాంట్ ఫ్యామిలీస్ కదా, ఆ ప్లాంట్ ఫ్యామిలీస్ మీద కూడా ఒక వీడియో అండ్ నోట్స్ కావాలంటే కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి. ఐ విల్ ప్రొవైడ్ యూ దాట్ వీడియో అండ్ పీడిఎఫ్ ఆల్సో. ఓకే, అలాగే సైంటిస్ట్ మీద ఆర్ ఎనీ టాపిక్ ఇఫ్ యూ వాంట్, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్, రైట్? సో క్లాస్ 11th లో ఒక్కొక్క చాప్టర్, ప్రతి ఒక్క చాప్టర్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది. చూడండి, లివింగ్ వరల్డ్ లో స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ. సో జీనస్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఫ్యామిలీ ఎగ్జాంపుల్స్ ఏంటి, స్పీసీస్ ఎగ్జాంపుల్స్ ఏంటి. ఓకే, సో అలానే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ఎగ్జాంపుల్స్ ఈ పీడిఎఫ్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేయండి. సో అండ్ దీన్ని రివైజ్ కూడా చేసేయండి. ఓకే, ఆర్డర్ ఎగ్జాంపుల్స్, అలాగే బయాలజికల్ క్లాసిఫికేషన్ లో మొనేరా లో ఆర్కే బ్యాక్టీరియా ఎగ్జాంపుల్స్, యూ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్స్. ఓకే, దెన్ ప్రోటోజోన్స్ ఎగ్జాంపుల్. సో అలానే ఒక్కొక్క చాప్టర్, ఎవ్రీ చాప్టర్ ఇస్ మెన్షన్డ్ హియర్. యూ కెన్ సి ప్లాంట్ కింగ్డమ్ లో సపోజ్ జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్ ఎగ్జాంపుల్. అలాగే లైఫ్ సైకిల్ లో మళ్ళీ మనకు హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఎగ్జాంపుల్ ఏంటి, డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఎగ్జాంపుల్ ఏంటి. ఓకే, సో అలానే ఇంకొక చాప్టర్ ఇక్కడ చూడండి, మార్ఫోలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ సపోజ్. సో దీంట్లో టైప్స్ ఆఫ్ లీవ్స్ లో పిన్నెట్లీ ఎగ్జాంపుల్ ఏంటి, పామెట్లీ ఎగ్జాంపుల్ ఏంటి, మోడిఫికేషన్ ఆఫ్ లీవ్స్ లో ఇప్పుడు స్పైన్స్, టెండ్రిల్, స్టోరేజ్. ఓకే, దీని ఎగ్జాంపుల్స్ ఏంటి. సో ఎన్సిఆర్టీ లో ఉన్న కంప్లీట్ సిలబస్, ఆల్ ద చాప్టర్స్ ఆఫ్ బయాలజీ class 11th as well as class 12th. Okay, so all the examples are given in this particular PDF. So ఈ PDF download చేయడం అనేది very very important. Phyllotaxy, అలాగే types of symmetry in flower, all these examples you have to learn. అలాగే ఒకసారి class 12th examples కూడా చూద్దాం. ఓకే, సో క్లాస్ 12th ఎగ్జాంపుల్స్ మీరు చూస్తే కనుక సపోజ్ పోలెన్ గ్రెయిన్ వయబిలిటీ ఒకటి, అండ్ sexual reproduction in flowering plant chapter lo. So wind pollination, insect or wind pollination examples. Okay, and then you can see natural human reproduction lo intrauterine devices. Okay, non medicated idi chaala important kuda. So non medicated copper releasing IUD, alage in vitro fertilization examples. Okay, and then you can see from ఇది ఇన్హెరిటెన్స్, మెండెలియన్ జెనెటిక్స్, మెండెలియన్ డిజార్డర్స్ ఏంటి, క్రోమోజోమల్ డిజార్డర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి. ఇలానే క్లాస్ 12th లో కూడా ఎవ్రీ చాప్టర్ ఎగ్జాంపుల్స్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్దది ఏమి ఉండవు ఇక్కడ. యు జస్ట్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ ఒకవేళ దీని మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలంటే లైవ్ సెషన్ చేద్దాం. ఐ థింక్ అవసరం ఉండవు పీడిఎఫ్, మీరు ఇఫ్ యూ గో త్రూ ద పీడిఎఫ్ ఇట్ విల్ బి ఇనఫ్. కానీ న్యూ ప్లాంట్ ఫ్యామిలీస్ మీద మీకు వీడియో కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, అండ్ అలాగే సపోజ్ సైంటిస్ట్ మీద, ఫుల్ ఫార్మ్స్ మీద, ఆర్ ఎనీ టాపిక్ ఇన్ బయాలజీ, కంప్లీట్ ఎన్సిఆర్టీ టాపిక్, ఇఫ్ యూ రియలీ నీడ్ ఇట్ దెన్ డూ లెట్ మీ నో. అండ్ పీవైక్యూస్ సాల్వ్ చేయడం అస్సలు మర్చిపోదు. లాస్ట్ 5 year పీవైక్యూస్ అట్లీస్ట్, ఇఫ్ పాసిబుల్ లాస్ట్ 10 years పీవైక్యూస్ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మాక్ టెస్ట్, యూ ప్లీజ్ అటెంప్ట్ ద మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఓకే, సో మాక్ టెస్ట్ కూడా ట్రై టు అటెంప్ట్. అండ్ మీకు ఇప్పుడు ద ఓన్లీ సపోర్ట్ అనేది బయాలజీ. ఓకే, సో బయాలజీ మీరు మంచిగా సూపర్ పర్ఫెక్ట్ గా ఫుల్ మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. సో దట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మీరు రిపీటెడ్ పీవైక్యూస్, రిపీటెడ్ క్వశ్చన్స్ చేస్తే మీకు కొంచెం కవర్ అవుతుంది. కానీ బయాలజీ ఈస్ యువర్ ఓన్లీ సపోర్ట్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ లెస్ మార్క్స్ ఇన్ ద మాక్ టెస్ట్. So the only thing you are supposed to do is make your biology super strong. Okay, 1 week ఇంకా ఉంది, మంచిగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద నీట్ ఆస్పిరెంట్స్. May 3rd కోసం రెడీగా ఉండండి. ఆల్ ఎన్టీఏ అప్డేట్స్ మీద కొంచెం అలర్ట్ గా ఉండండి. వాట్ ఆర్ ద అప్డేట్స్ ఫ్రమ్ ఎన్టీఏ. ఓకే, సో వీ విల్ బి మీటింగ్ ఇన్ అనదర్ వీడియో. నెక్స్ట్ వీడియో
లైక్ ఆల్ ద ఎన్టీఏ గైడ్ లైన్స్ ఒక 2-3 మినిట్స్ లో నేను చెప్తాను, అది ఒకసారి వినండి. అండ్ ప్లాంట్ న్యూ ఫ్యామిలీస్ ఆఫ్ ప్లాంట్. ఓకే, సో అది కూడా చేద్దాం. బై బై, ఆల్ ది బెస్ట్, సీ యూ సూన్.